తెలుగులోనే రెడీ అనే సినిమా ఉంది. మంచి కామెడీ ఉంటుంది. అందులో జయప్రకాష్ రెడ్డికి అతని మనవడుగా ఉండే చిట్టినాయుడుకు మధ్య మంచి సన్నివేశాలు కూడా ఉంటాయి, కామెడీ సన్నివేశాలు. చిట్టినాయుడిని జయప్రకాష్ రెడ్డి చెడగొడుతున్నారు అన్న ఉద్దేశంతో చిట్టినాయుడు తల్లి పరోక్షంగా చిట్టినాయుడు పేరు పెట్టి తన మామైన జయప్రకాష్ రెడ్డిని తిడుతూ ఉంటుంది. అరే చిట్టినాయుడు, నువ్వు అసలు మనిషివేనరా, పాపిష్టి వెదవా, కాఫీలో సైనైడ్ కలిపి చంపేస్తా, నీచుడా నికృష్టుడా అని తిడుతూ ఉంటుంది. ఆమె తిడుతోంది నన్నే అని జయప్రకాష్ రెడ్డికి కూడా తెలుసు. ఇక ఒక సందర్భంలో తట్టుకోలేక ఒక సీన్లో, అరే భద్రప్ప, నీ పెళ్ళాము వీడిని అడ్డం పెట్టుకొని నన్ను తిట్టకుండా తిడుతోందిరా అని కూడా అంటాడు. తెలుసు జయప్రకాష్ రెడ్డికి ఆమె తిడుతోంది తననే అని, ఆ పిల్లగాన్ని అడ్డం పెట్టుకొని తిడుతోందని. నిన్న సిపిఐ రామకృష్ణ ప్రసంగం కూడా అచ్చం ఇలాగే సాగింది. ఒక పుస్తకావిష్కరణకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్తో పాటు రామకృష్ణ కూడా వెళ్ళారు. రామకృష్ణ తన ప్రసంగంలో ఇండైరెక్ట్గా వైసీపీ ఎంపీని తిడుతున్నారా లేకుంటే పవన్ కళ్యాణ్ను చంద్రబాబు నాయుడుని తిడుతున్నారా అన్న అనుమానం కూడా ఒక దశలో కలిగింది. 2-3 అంశాలని రామకృష్ణ ప్రధానంగా ప్రస్తావించారు. అందులో ఒకటి ఏంటంటే, వైసీపీ ఎంపీలు ఇంతమంది ఉన్నారు, ప్రత్యేక హోదా సంగతి పక్కన పెట్టండి, కనీసం విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించవద్దు అంటూ ప్రధాని నరేంద్ర మోడీ వద్దకు వెళ్ళి అర్జీ కూడా ఇవ్వలేరు, ఇలా అడ్డుకోలేకపోతున్నారు, ఇలాంటి వెధవలతో రాష్ట్రానికి మంచి జరుగుతుందంటూ తీవ్రంగానే మాట్లాడారు. ఆ సమయంలో అక్కడే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కూడా స్టేజ్ మీద ఉన్నారు. వాళ్ళిద్దరూ దాదాపు దిక్కలు చూస్తూ ఉన్నంత పని అయిపోయింది రామకృష్ణ ఇలా మాట్లాడుతూ ఉండడంతో. ఎందుకంటే వైసీపీ ఎంపీలు అంటే వాళ్ళు వేరే పార్టీ, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, వైసీపీ మద్దతు కూడా పెద్దగా అవసరం లేదు కాబట్టి బీజేపీ ఎంపీల అర్జీని స్వీకరించి విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించకుండా ఆపే అంత ఇదైతే పరిస్థితి లేదు. కానీ పవన్ కళ్యాణ్ పొత్తులో ఉన్నారు ఆల్రెడీ బీజేపీతో, చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకోబోతున్నారు. మరి రామకృష్ణ వైసీపీ ఎంపీని తిట్టినట్ట, లేకుంటే ఆల్రెడీ పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ కూడా బాధ్యత ఉంటుంది కదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత. పొత్తు పెట్టుకోబోతున్న చంద్రబాబు నాయుడు కూడా బాధ్యత ఉంటుంది కదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించకుండా అడ్డుకుంటామని చెప్పాలి కదా, వాళ్ళు చెప్పడం లేదు. వాళ్ళు స్టేజ్ మీద ఉండగానే వైసీపీ ఎంపీలను తిడుతున్నారంటే ఆ మాటలు ఈ ఇద్దరికి కూడా వర్తిస్తాయి కదా. వైసీపీ ఎంపీలు వెధవలైతే ఆల్రెడీ పొత్తులో ఉన్న వాళ్ళు, పొత్తులో పెట్టుకోబోతున్న వాళ్ళు అదే బీజేపీతో కేంద్ర ప్రభుత్వంతో కలిసిపోతున్న వాళ్ళ సంగతి ఏంటి, మరి వాళ్ళు ఏమవుతారు అన్న ప్రశ్న కూడా వస్తుంది. రోజు జగన్మోహన్ రెడ్డి అరాచకం చేస్తున్నారు, ప్రతిపక్షాన్ని అణచివేస్తున్నారు అని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అంటూ ఉంటారు. నిన్న రామకృష్ణ ఒక అంశాన్ని ప్రస్తావించారు. 1000 కోట్ల ఆస్తులుండి ఎంతో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న గల్లా జయదేవే ఇక నేను ఈ రాజకీయాలు చేయలేను, ఇక్కడ సిఐడిని అక్కడ ఈడీని సిబిఐని ప్రయోగిస్తున్నారని తప్పుకున్నారు. ఇంతకంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు ఉంటుందా అని కూడా రామకృష్ణ చెప్పారు. దీనికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. పొత్తు పెట్టుకోబోతున్న చంద్రబాబు నాయుడు కూడా, ఎందుకంటే అదే పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ ఈడీని ప్రయోగించారు, నన్ను వేధించారు అని కేంద్ర ప్రభుత్వం కూడా వేధించిందని గల్లా జయదేవే చెప్పారు స్వయంగా. మరి పవన్ కళ్యాణ్ చెప్పాలి కదా, చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి కదా. రోజు జగన్మోహన్ రెడ్డి ఏమో అరాచకం చేస్తున్నారు ఇక్కడ అని అంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వమే అరాచకం చేస్తోంది, మీ ఎంపీ మీదే వేధింపులకు గురి చేసినప్పటికీ కూడా మళ్ళీ మీరు ఎలా పొత్తు పెట్టుకోబోతున్నారు, పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా సమర్థిస్తున్నారు? రామకృష్ణ అడిగిన ప్రశ్న వైసీపీకి కంటే పవన్ కళ్యాణ్కు, చంద్రబాబు నాయుడికి ఎక్కువ తాగుతున్నట్టుగా కూడా అనిపించింది నేను ఆయన ప్రసంగం అంతా చూస్తూ ఉంటే. రామకృష్ణ మరో ఆవేదన కూడా వ్యక్తం చేశారు. మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు మాతో బాగా కలిసి ఉండేవారు, ఇప్పుడు మాత్రం కలిసి లేరు, అభిమానం ఉంది మా మీద, అయినప్పటికీ కూడా దూరంగా వెళ్ళిపోతున్నారు చంద్రబాబు నాయుడు అంటూ కూడా సెటైర్లు వేశారు. అంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు కమ్యూనిస్టుల్ని వదిలేసి బీజేపీ వైపు వెళ్తున్నారు అన్న ఉద్దేశంతో రామకృష్ణ ఆ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. నిజానికి నిన్న మీటింగ్లో ఏవైతే జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ ఎంపీలకు, కేంద్ర ప్రభుత్వానికి సంధించారో ఆ ప్రశ్నలన్నీ పవన్ కళ్యాణ్కు, చంద్రబాబు నాయుడుకు సంధించాల్సింది. రామకృష్ణ వేదిక మీదే ఉన్నారు కాబట్టి, ఇంత అరాచకం చేస్తోంది, ఏపీకి ఇంత అన్యాయం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం, మరి ఆ ప్రభుత్వంతో, ఆ పార్టీతో మీరు పొత్తు ఎలా పెట్టుకున్నారని పవన్ కళ్యాణ్ను, పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నారని చంద్రబాబు నాయుడిని రామకృష్ణ ప్రశ్నించాలి. కానీ వాళ్ళిద్దరు మనోభావాలు దెబ్బతింటాయనుకున్నారేమో కానీ రామకృష్ణ అయితే ఆ పని చేయలేదు. ఓన్లీ వైసీపీని టార్గెట్ చేస్తూ వెళ్ళారు. వైసీపీని, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి, ఇంకెవరికి బాధ్యత లేదు, పవన్ కళ్యాణ్కు, చంద్రబాబు నాయుడుకు ఆ బాధ్యత లేదు అన్నట్టుగా రామకృష్ణ ప్రసంగం సాగింది. రామకృష్ణ మరో అడుగు ముందుకు వేసి బీజేపీని తిడుతూనే ఏపీ బీజేపీ అధ్యక్షురాలకి మాత్రం కాస్త ఊరటనిచ్చే మాటలే మాట్లాడారు. పురంధేశ్వరి జగన్మోహన్ రెడ్డి మీద ఫిర్యాదు చేశారు. ఆమె కూడా అడ్డదిడ్డంగా మాట్లాడే వ్యక్తి కాదు, సరైన వ్యక్తి, మంచి ఆధారాలతోనే ఫిర్యాదు చేసి ఉంటారు. మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి మీద అని కూడా రామకృష్ణ ప్రశ్నించారు. ఈ ప్రశ్న కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడే సమాధానం చెప్పాలి. అడగాల్సింది పవన్ కళ్యాణ్ అడగాల్సింది సూటిగా, మీరు పొత్తులో ఉన్నారు కదా, మరి ఈ జగన్మోహన్ రెడ్డి మీద రోజు ఇన్ని ఆరోపణలు చేస్తూ ఉంటారు కదా, వాటి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా నరేంద్ర మోడీని ఎందుకు ఒప్పించలేదు, ఎందుకు ఆయనని నిలదీయలేదు అని పవన్ కళ్యాణ్ అడగాలి రామకృష్ణ.
కానీ ఆ పని కూడా రామకృష్ణ చేయలేదు. సో ఓవరాల్గా చూస్తూ ఉంటే ఏ పార్టీతో ఉన్నా ఎక్కడున్నా తమను వదిలేసినా మరో పార్టీతో కలిసినా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ బాగుంటేనే తామంతా బాగుంటామన్న ఒక కాన్సెప్ట్తో ఏపీలోని కమ్యూనిస్టులు పనిచేస్తున్నారా అన్న అభిప్రాయం అయితే కొన్ని వ్యాఖ్యల ద్వారా అనిపిస్తుంది.